అందరికీ హాయ్, నేను మిలత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ చికెన్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. చికెన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ దోసకాయ అనేది అస్సలు ఇష్టం ఉండదు. కానీ చికెన్ ఇష్టపడే వారికి దోసకాయతో చికెన్ చేసి వండి పెట్టారంటే చాలా బాగా ఇష్టపడతారు. ఏ విధంగా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. దోసకాయల ఒకటి తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పొట్టు తీసుకోవట్లేదు, ఇలాగే వేసేస్తూ ఉన్నాను. ఈ దోసకాయని ఒక హాఫ్ వేస్తే సరిపోతుంది, ఫుల్ అవసరం లేదు. 1 కేజీ చికెన్కి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా పేస్ట్ పట్టుకొని పెట్టుకోవాలి. పేస్ట్ పట్టుకోవడం వల్ల ఇందులోకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాదం పలుకులు ఒక 10 తీసుకున్నాను. కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. నానిపోయాయి బాదం కాబట్టి మనం ఇలా అంటే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంది. ఈ బాదం పప్పుని మనం దోసకాయతో పాటు పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. జీలకర్ర కలర్ మారేంత వరకు ఉండిన తర్వాత ఇప్పుడు చూడండి, జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది మనకు. ఈ రెసిపీని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకొని మంచిగా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా దోసకాయలోకి ఒకసారి అయితే మీరు చికెన్ వేసి చూడండి, బాగుంటుంది. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను. కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ 3 కూడా పేస్ట్ చేసాం కాబట్టి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. నేను ఇందులోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మసాలాలు వేసుకొని కొద్దిగా కలర్ రానివ్వాలి. కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వాలి మసాలా మంచిగా అని అనుకుంటే కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేయకుంటే మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా నేను ఇక్కడ మిక్సీ జారి కడిగేసి కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను. ఇలా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇవి మంచిగా కలుపుకుంటే మనకైతే సూపర్ కలర్ అయితే వచ్చేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది మసాలా ఫ్రై అవ్వడం వల్ల. ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా, మనకు ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నటువంటి బాదం దోసకాయని మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాము, అది ఇందులో వేసేసుకోవాలి. దోసకాయ 1 కేజీకి సగమే అన్నాను కాబట్టి సగమే వేసుకోవాలి, మర్చిపోకూడదు. మరీ ఎక్కువగా వేస్తే కూడా అంత టేస్ట్ అనేది బాగుండదు. సరిపోయినంత చూసి వేసుకోవాలి. 2 కేజీల చికెన్కి అయితే పూర్తి దోసకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది. ఈ దోసకాయ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకుందాము. కావాలంటే మీరు కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకు మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం చాలామంది అయితే మటన్ కర్రీతో దోసకాయను వండి చూస్తారు. మటన్లోకి దోసకాయ అనేది చాలా బాగుంటుంది, కానీ ఇలా చికెన్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. నేను చికెన్ని కడిగేసి ఉప్పు వేసి ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అప్పుడు మనకి చికెన్ అనేది చాలా మంచిగా స్మూత్గా రెడీ అవుతుంది. ఆ విధంగా వేసుకున్నటువంటి చికెన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాం. పూర్తిగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. దోసకాయ అనేది ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తాము. చట్నీ చేసుకుంటాము, సాంబార్లో వేస్తాము, కర్రీ చేసుకుంటాము, కానీ చికెన్లో చాలా తక్కువ మంది వేస్తారు కదా. కానీ ఈ విధంగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. వాటర్ అనేది దోసకాయ పేస్ట్ వేసాము, చికెన్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువగా వాటర్ అనేది అవసరం ఉంటుంది ఇందులోకి.
మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తీసేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. ఎంత బాగా వాటర్ వచ్చింది కదా. గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. మనకి ఇంకా ఎక్కువ గ్రేవీ అవసరం లేదు. అవసరం కావాలనుకున్న వాళ్ళు వాటర్ వేసుకుంటే కొద్దిగా సరిపోతుంది. ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది చికెన్ ఇక్కడ. ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒకసారి కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా ఏం కావాలో అవి వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. టేస్ట్ అనేది మారిపోతుంది. ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెట్టాలి. ఎక్కువగా కదపకూడదు. చికెన్ అనేది ఉడికిపోయింది. బాగా కదిపితే చితికిపోతుంది కాబట్టి ఎక్కువగా కదపకుండా నార్మల్గా ఇలా కదిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే ఇక్కడ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సూపర్ దోసకాయ చికెన్ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.